మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంత కర్ర పెద్దలని అందరు ఇంకొట్టున్నారు. దొంగతనానికి వచ్చి అనుకుంటారా వాళ్ళు? 10:30కు 12 దాకా ఉన్నా. ఉంచారు, చాలా కొట్టిరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా ఉన్నటువంటి మొగుల్చెల్ల గ్రామం పక్కన ఉన్నటువంటి కంచెలగూడ తండాలో నిన్న ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. అంటే పాఠశాలకి వెళ్ళి చదువుకునేందుకు ఒక అబ్బాయి, గుగ్గులతో ఆకాష్ అనే 5వ తరగతి చదువుతున్న అబ్బాయి పాఠశాలకి యథావిధిగా రోజు వెళ్తున్న క్రమంలో అంటే బడికి వెళ్ళాడు. పిల్లల నేపథ్యంలో పిల్లలంతా కూడా అల్లరి చేస్తున్న నేపథ్యంలో పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ అంటే అల్లరి చేసిన పిల్లలకి వాళ్ళకి సంబంధించే క్రమంలో ఒక బాలుడికి ఆ ఆకాష్కి ఒక 5 రూపాయలు ఇచ్చి అది షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్లు బటన్లు తీసుకురా పిల్లలకి ఇద్దామని పంచిపెడదామని చెప్పేసి ఉపాధ్యాయుడు చేసి ఒక చిన్న ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగా గుగ్గులతో ఆకాష్ ఉపాధ్యాయుడు డబ్బులు తీసుకొని కంచెలగూడ తండాలో మెయిన్ రోడ్ ఉన్నటువంటి ఒక దుకాణానికి వెళ్ళాడు. దుకాణానికి వెళ్తున్న క్రమంలో కూడా ఒక కోతులు మాత్రం తనపై దాడి చేయడంతో తను భయపడుకుంటూ ఆ షాప్ లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. ఈ లోపల ఆ షాపు యజమాని వాళ్ళు కూడా వచ్చి ఇతను చూసి, నువ్వు షాప్ కి ఎందుకు వచ్చావు, దొంగతనానికి వచ్చావా అని చెప్పేసి షాప్ లో ఉన్న డబ్బులు కూడా తన జేబులో పెట్టి తనని తీవ్రంగా కొట్టిన ఘటన మాత్రం చాలా దారుణమైన ఘటన. ఆ కొట్టడంతో బాలుడికి మాత్రం తీవ్ర గాయాలని తెలిసింది. బాలుడు కూడా పాపం గాయాలు కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. 5వ తరగతి చదువుతున్న బాలుడు విచక్షణ కోల్పోయి తొడల మీద కూడా ఈ విధంగా చూడండి ఒకసారి ఎంత దారుణంగా కొట్టాడు. పాపం బాలుడని చూడకుండా కూడా, అంటే కోతులు వస్తున్నాయి, నన్ను కోతులు కరుస్తాయి అనే ఒక భయంతోనే తలదాచుకోవడానికి మొత్తం ఆ షాప్కి వెళ్ళాడు. వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని బాలుడు విచక్షణ కోల్పోయి మొత్తం ఈ విధంగా కొట్టడం చాలా దారుణమైన పరిస్థితి. సుమారు ఒక 2 గంటల పాటు కూడా ఆ షాప్ లో ఉండి కూడా తను బిక్కుమంటూ భయం గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో ఒకవైపు వాళ్ళని కొట్టి గాయపరిచిన నేపథ్యంలో కూడా మరి స్కూల్కి వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాని వాళ్ళ మనవడి గురించి కూడా తాత కూడా స్కూల్కి వెళ్తే షాప్కి వెళ్ళని చెప్పారు. అక్కడి నుంచి తను భయపడకుండా కూడా, అంటే ఆకాశాన్ని కేకలు వేసుకుంటూ కూడా షాప్కి పోయే క్రమంలో కూడా తను మా షాప్కి వెళ్ళి మా మనవడు వచ్చిందా అని ఒక అడగడంతో కూడా తనపై కూడా ఇటుకబడుతుంది దాడి చేయడంతో తను కూడా తలకి తీవ్ర గాయాలే, తల కూడా పగిలిపోయింది. ఈ విషయంపై కూడా ఆకాష్ తండ్రి కూడా శివలాల్ ఎవరైతే ఉన్నారో వెంబడే అక్కడ షాప్కి వెళ్ళి వాళ్ళని మందలించి వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు షాప్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్రమిళ అండ్ వాళ్ళ తాత ఎవరైనా షాప్ యజమాని ఉన్నారో వాళ్ళపై కూడా పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, అబ్బాయి ఎందుకు వెళ్ళాడో తను మాట్లాడి తెలుసుకుందాం. నాన్న ఏం జరిగింది, నాన్న ఏం పేరు నీ పేరు? ఆకాష్. ఏం జరిగింది నాన్న? నిన్న సార్ హెడ్ మాస్టర్ సార్ చాక్లెట్ పంపిండు. అప్పుడు నేను పోయిన చాక్లెట్ రూపాయి 2 చాక్లెట్ లేదని ఇక్కడ కిమ్మియా దగ్గర అడిగిన, లేదు కాలి కొట్టు దగ్గర పోయినా కోతులు చాలా వచ్చింది. అప్పుడు పోయినా ఆ కోతులతో ముందు వస్తేనని ఇంట్లో పోయినా. ఇంతే, కోతులు వచ్చి కరుస్తా చెప్పి భయపడి షాప్ లోకి పోయినావా? ఏం జరిగింది అప్పుడు? అప్పుడు వాళ్ళు ఇద్దరు బేరం పెట్టి కొట్టాడు. ఎందుకు కొట్టారా నిన్ను? లోపల పోయినా కొడతారా? ఉతికేసారు. ఇంత కర్ర పెద్దలని అందరు ఇంకొట్టున్నారు. అంటే నువ్వు దొంగతనానికి వచ్చినావు చెప్పి దొంగతనానికి వచ్చినావు అనుకుంటారా వాళ్ళు? వాళ్ళు ఇద్దరు నా జేబులో కొల్లిలో 30 రూపాయలు పెడుతున్నారు. ఎందుకు? దొంగతనం చేసావని చెప్పేసి అందుక నువ్వేమన్నా మరి వాళ్ళతోని? ఏమనలే. అంటే కోతులు వచ్చిన దాచుకుని చెప్పినావా వాళ్ళతోని? అంటే వాళ్ళు ఏమన్నారు మరి? ఏమనలే. ఎవరైనా కొట్టిల్లు నిన్ను? కాళీను ప్రేమిలా కొట్టాడు. మరి చెప్పినా మరి ఇంటికి వచ్చి చెప్పినావా మరి? తాత ఎందుకు వచ్చింది మరి ఆడికి పిలిచడానికి? అంటే నువ్వు ఎందుకంటే ఉండు షాప్ లా 10:30కు 12 దాకా ఉన్నా అక్కడే. 2 గంటలు అక్కడ ఉన్నావా? ఎందుకు లోపల వాళ్ళు అక్కడ ఉంచారు, చాలా కొట్టిరు.
నువ్వు ఎందుకు పోయినావు అసలు షాప్ కి ఎందుకు పోయినావు నువ్వు? సార్ నేను పొలానికి పోయినా, మా కోడలు మేము ఇద్దరం పోయినాం. గొడవలు అయితేనే ఉంది, మావని కూత ఈయన రాలేదు. పొలం చూసుకొని వచ్చి ఆడ వచ్చి నిలబడితే ఈయన గొంతు ఈయన పడ్డది. అబ్బా ఈయన ఏమైనా జగడ పెట్టుకుంటాడని పోయినా సార్. పోతే ఈయన ఉరికితేనే ఉన్నాడు, ఎందుకు కొడక మన ఇల్లు ఇక్కడ ఇల్లు అక్కడ అది ఆడది మళ్ళా కేసు అయితే మనకి మావనికి నువ్వు వీళ్ళకి నెట్టుకొని వస్తున్నా. వెనక నువ్వు చూస్తే మళ్ళీ నువ్వు కూడా నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళిపోయా అన్న ఆ కొట్టు ఆమెకి. అవి ఇట్కే పెద్ద అందుకని ఒక్కసారి కొట్టేసింది అంటే పడ్డ. వీళ్ళకి బిలవడానే పోయినా మరోని కోసం ఇంకో మా ఓని కోసం ఫోన్ చేసి మరి ఫోన్ చేసి ఈయనకి కిమ్మి వెనకనే ఉన్నాడు. ఫోన్ చేసి పిలిచింది ఈయనకి ఇంట్లో కొట్టి ఖాళీ. అందుకోసం నేను పొలానికి పోయి వస్తా ఉంటే వాళ్ళు అడగలేదు మరి ఎందుకు కొట్టి మనం అడిగినా సార్. అడిగితే రాళ్ళు కర్రలు అయ్యే అందుకుంటుంది, అది ఆడది అయిపోయింది. మన ఇల్లు ఇక్కడ ఆ ఇల్లు అక్కడ మళ్ళీ కేసు అయితే మావనికి వీళ్ళు అందరికి ఇంటికి వెళ్ళిపోతామని బయటలాడుతున్నా. బయట పెట్ట అందుకుని ఒక్కసారి వేసేసింది. ఇదే సార్ ఇవన్నీ సంఘటనకి వచ్చి వాళ్ళ తండ్రి శివలాల్ అవుతున్నారో అంత పూర్తి వివరాలతో మాత్రం స్టేషన్కి వెళ్ళి కూడా కేసు నమోదు చేసి తెలుస్తుంది. వాళ్ళు అడుగుతా అసలు ఏం జరిగింది అసలు? సార్ నేను మా బాబు కిరాణం షాప్ లో మేము ఉన్నాం, మా అన్న కిమ్మె షాప్ లో ఉన్నాం. అయితే అన్న షాప్ లో చాక్లెట్లు రూపాయికు 2 దొరుకుతాయని నా కొడుకు అడిగిండు. అయితే లేవు బాబు వేరే షాప్ లో పోయి తీసుకురా అని పంపిండు. అయితే మేము ఆ కిమి అన్న ఇద్దరమేమో మన సొసైటీలో మందు కట్టలు వస్తున్నాయని ఆడ పోయి జాడ తీసుకొద్దాం అని సొసైటీకి పోయినాం సార్. అక్కడ మా దగ్గర నుండి బాబు మేము సొసైటీ దాకా పోయి వచ్చినాక 2 గంటల దాకా ఆ షాప్ లో ఉండి ఆ షాప్ లో నేను ఆ షాప్ లో ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు? ఆ షాప్ నాకు తెలియదు సార్. ఆయన ఇక షాప్ అంటే చాక్లెట్ దొరుకుతుందని ఇక ఆ షాప్ లోకి పోయిండు సార్. నేను ఇక సరే బాబు తీసుకో వెళ్ళిపో అని నేను సొసైటీకి వెళ్ళిపోయా. అయితే సార్ నేను ఇక ఆడ ఒక 2 గంటలు అయింది సార్. మాకు 2 గంటల తర్వాత నాకు ఆమె కిరాణం షాప్ ఆమె ఫోన్ చేసింది, ఇట్లా మీ బాబు దొంగతనం చేసిండు, నా కిరాణా షాప్ లో పడ్డాడు, దొంగతనం చేసిండు, పైసలు ఏమో తీసి జేబులో వేసుకున్నాడు అన్నది. అయితే నువ్వు పైసలు తీసుకున్నావు అన్నావు కదా, అయితే ఆ పైసలు ఎంత తీసుకున్నాడో దానికి నేను డబుల్ కట్టి ఇస్తా, కానీ నా బాబుకు ఒక దెబ్బ కొట్టకు, నాకు ఒకడే కొడుకున్నాడు, నీకు 50,000 కట్టమన్నా 50,000 కడతా, 1,00,000 రూపాయలు కట్టమన్నా 4 దాంట్లో కూకోబెట్టు నేను కడతా, కానీ బాబుకు ఒక దెబ్బ కొట్టకంటే నువ్వు వచ్చిందాకా నేను ఎదురు చూడలేను, నువ్వు వచ్చిందా నేను కొడుతూనే ఉంటా అని ఫోన్ చేసి బెదిరించింది. అయితే బెదిరితే సరే నేను వస్తానా, నువ్వు కొట్టకు, నీకు దండం పెడతా అని కూడా అన్న కూడా నేను వచ్చే వరకు బాబుకు తలకాయ నుండి కాళ్ళు దాకా మొత్తం వాతలు దెబ్బలే సార్. చూస్తే నాకు తట్టుకోలేకపోయింది సార్ ఎవరు. అయితే నేను కూడా కొట్టడానికి పోతే నాకు 2-3 మనుషులు అడ్డం వచ్చి ఆపేసారు. నేనేమో దెబ్బలు కొట్టలే, వాళ్ళేమో ఆపేసారు. ఆమెమో నా కొడుకు కొట్టి ఇక అది గోస సార్. కేసు పెట్టలే మీరు? పోయి కేసు పెట్టినాం సార్. సార్ ముందు పోయి తీసుకుపోయినాం. సార్కు మొత్తం బరిపాత చేపించి వాని బట్టలు తీసి మొత్తం చూపెట్టినాం. ఇక సార్ చూసి ఎఫ్ఐఆర్ కేసు చేసి ఎఫ్ఐఆర్ చేసిండు సార్, రాసిండు. అమ్మా నువ్వు చెప్పమ్మా. సార్ కూలికి పోతే బాగా గొడవ అవుతుంది. అటు గొడవ అవుతా అంటే మా వదిన ఏమన్నది, అటు గొడవ బాగా అవుతుంది, ఏందే గొడవ అని అంటే మేము కలబాకు ఇక్కడనే దగ్గరనే ఉంది ఆ పసుపు చేను. అయితే ఆడ ఉంటామంటే ఎవలో గొడవ అని అంటే ఆకాశ అని మా చిన్న కొడుకు సార్ మీ కొడుకుకు నేను చాక్లెట్ కి పంపినా ఇప్పటిదాకా రాలేదు, ఆకాశ ఎటు పోయిందని చిన్న కొడుకు చెప్పిండట. అయితే చిన్న కొడుకు ఏం తండ శాంతం దేవులాడుతాడు. దేవులాడుతా అంటే మా కోడలను మా ఆయన ఇద్దరు పొలంకి వెళ్ళిపోయి వస్తారు. నేను అక్కడనే అడ్డం కావన్నా. అటు గొడవ ఏమైతుంది అని అంటే మన కొడుకు గొంతు ఆగబడుతుంది అని అన్నారు. అయితే అటు తిరిగి ఇట్లా వచ్చి వాళ్ళు పోయే వారికి కొడుతూనేమంటా పిల్లగానికి కొడుతూనేమంటా అంటే నేను కూడా ఇక చెల్ల నుంచి నేను కూడా ఉరికి వచ్చిన. నేను ఉరికి వస్తే ఇక ఈ పిల్లగాడు ఏడెత్తాండు. ఇక పిల్లగానికి 2-3 గుంజుకొని వస్తామంటే కట్టెతోని బాధింది పెద్ద కొడుకుకి. అను ఇటు రారా మనం ఆడాది అవుతుంది మన మొగలు అని మా ఆయన గుంజుకో వస్తా అంటే ఇంతలా పిల్ల ఎత్తుకున్నది బాధింది. ఇట్లా జిమ్మింది నెత్రు. చిమ్తామంటే వాని ఈడబడ్డది, ఈ తువాల వాని వంగి అన్ని
తలగా ఈడ బలిగిపోయింది. అంటే ఇప్పుడు మీ మనవడు వాళ్ళ షాపుకి పోయి దొంగతనం చేసి చెప్పేసి మీరు అదేనా? దొంగతనం చేసిందని చెప్పింది. దొంగతనం చేసిన కొడుకు అని అంటే మనోడా అంటే నేను చేయలేదమ్మా, ఇద్దరు నా చేయి పెట్టుకున్నారు, నా జేబుల ఇండ్ల 30 రూపాయలు, ఇండ్ల 30 రూపాయలు పెడతారు, అయితే నేను అస్సలు పెట్టనే లేదు, నేను జాడించుకున్నా అని నాయనకు పిలిచినప్పుడు వచ్చినప్పుడు నాయనకు చెప్తే కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం చూసారా, చాక్లెట్ల కోసం ఆ షాప్ కి వెళ్ళిన నేపథ్యంలో కోతుల భయంతోనే తలదాచుకోవడానికి మాత్రం ఆ షాప్ లోకి వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు కూడా దొంగతనకు వచ్చామని చెప్పేసి కూడా ఉన్నటువంటి షాప్ లో యజమాని ఎవరైతే ఇద్దరు ఉన్నారో, అంటే తను ఆకారంగా 30 రూపాయలు అంటే జేబులో డబ్బులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పి తెలిసింది. ఓవరాల్ చూసుకుంటే మొత్తం తండ్రి శివలాల్ కూడా అంటే కోరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు మరి ఏ విధంగా దీన్ని విచారించి మరి బాలునికి ఏ విధంగా న్యాయం చేస్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.